फ्रेंडशिप हमारी ये सब जाए वारी वारी ये यारी ये यारी ये यारी ये यारी ये तेरी मेरी यारी ये मून को धरती पे आजा आज उतारिए यारी ये यारी ये यारी ये संडे हो या मंडे वी आर रेडी फॉर द पार्टी अपने ही है पंडे बड़े हैं हम स्वाति यो 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 चक चंद फटे ब्रो बहुत ही ज्यादा अच्छी है जी नोटी में पेन तू पेपर में वाटर तू पेपर ये नंबर यानी और मैं फरारी ये यारी ये यारी ये यारी ये फ्रेंडशिप हमारी ये सब जाए बारी बारी ये यारी ये यारी ये यारी ये यारी ये तेरी मेरी यारी ये खून को धरती पर आजा आज उतारिए यारी ये यारी ये यारी ये यारी ये तेरी मेरी यारी ये కళా మిత్రమా ఓ గురు మనం కలలు కంటూ కంటూ నిజంగానే వేరే దేశానికి వెళ్ళిపోయాం. అరే మిత్రమా మనం నిజంగానే ఏ దేశానికే రాలేదురా ఎవరో విదేశస్తులే మన దేశం లోపలికి వచ్చారురా మిత్రమా. గురు నువ్వు రియల్ అని చెప్పినప్పుడల్లా నాకు కొబ్బరి బోండం తాగాలనిపిస్తోంది. ఎప్పుడు చూసినా నీ దృష్టి మొత్తం తిండి మీదే ఉంటుంది కదా. అవును ఇతనెవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇతను ఇక్కడ చూడలేదు. ఎవరైతేనే ఇతనెవరో చెప్పు, లేదంటే తన గురించి తనే చెప్పుకోవాలి. నీకు సిగ్గనిపించలే? ముందు నువ్వు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. నువ్వంటే మీ మామని మామూలు అని అంటావు. నేను నిన్ను సుర్తాల నగర్ నుంచి కోర్టు మార్షల్ చేయిస్తాను. ఏంటి మేజర్ సార్ మీరు ఎందుకని కోపడుతున్నారు? మేము తనని పేరు పెట్టే కదా పిలిచాం. అలాగా సరే, ఈయన్ని మర్యాదగా పిలవాలంటే ఎలా పిలవాలి? ఈయన చాలా గొప్ప మామూలి. అరే పేపర్ వెయిట్ లాగా చాలా ఎక్కువ వెయిట్ ఉన్న మర్యాదలా ఉంది. అరే ఇతని ఈ గడ్డం ఎన్నెన్ని పనులు చేస్తుందో చూసావా? చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నా గడ్డమే నాకు అందం. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మామూలికి ఆయన ఉండే ఊర్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చేసే చాలా గొప్ప బిజినెస్ ఉంది. ఇప్పుడు సుర్తాల్ నగర్ లో కూడా బిజినెస్ చేయాలనుకుంటున్నారు. గురు నాకు కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశగా ఉంది, మామూలు లాగానే. అరే మిత్రమా మనం బిజినెస్ చెయ్యొచ్చురా, కానీ ఏం బిజినెస్ చెయ్యాలి? దానికి నేనున్నానుగా. నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నా దగ్గర నువ్వు పని చేయి. నువ్వు ముందు నీ గడ్డాన్ని కంట్రోల్ చేయి, ఆ తర్వాతే మనం అన్ని మాట్లాడుకోవచ్చు. గడ్డాన్ని కంట్రోల్ చేయి. ఆహా గురు, ఇక అంతా జాలీనే. మనం కూడా బిజినెస్ మ్యాన్ కాబోతున్నాం. కరెక్టే బోలే, కానీ ఇలా చూడు మామూలు మామ, మేము ఏం చెయ్యాలి? అది మీకు నేను చెప్తాను. నా దగ్గర పని చేయడానికి చాలా మంది మనుషులు కావాలి. నేను మిమ్మల్ని బిజినెస్ మ్యాన్ చేస్తాను. నా దగ్గర మీరు పని చేయండి. అయినా ఒక కండిషన్, మీరందరూ మా దేశానికి రావాలి. ఓ దానికేం భాగ్యం, మేమెలాగో గెంతుకుంటూ దొర్లుకుంటూ కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చేస్తాం. అరే నా ప్రియమైన బోలే, నా తెలివైన బోలే, అలా కాళ్ళు జారి దొర్లుకుంటూ వెళ్ళలేవురా. ఏరోప్లేన్ లో ఎగురుకుంటూనే వెళ్ళాలిరా. అయితే పద గురు, మనం ఎగురుకుంటూ వెళ్దాం. అయ్యో బోలే, ఇలా కాదురా. మనం బిజినెస్ చెయ్యాలంటే ముందుగా బిజినెస్ మ్యాన్ గా ఉండాలిరా. మేము దానికి ముందే ఏర్పాటు చేసేసాం. సూటు బూటు టై అన్ని మేము తీసుకొస్తాం. ఇదేమిటి, మేకోవరా లేకపోతే గేమే ఓవరా? అయ్యో
చూడండి, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా చూడండి, ఫైనల్ మ్యాచ్ కి 4 కుంఫు మాస్టర్స్ వచ్చేసారు. వీళ్ళందరూ ఒకరికొకరు గొడవ పడరు. ఇలా చూడండి, వీళ్ళు 4 కలిసి ఒక్కరితో గొడవ పడబోతున్నారు. అది ఎవరో తెలుసా? అలా చూడండి, చాలా గ్రేట్ అయిన కుంఫు మాస్టర్ తో. అతని పేరు ఏంటంటే జంగిలిని ఓడించడం ఒకరి వల్లనే అవుతుంది. అది ఈ జంగిలియే. బాస్, డెంగియోనా ఆర్మీ పీటర్ మన సుల్తాన్ నగర్ లో దొంగలించిన పాత వస్తువుల్ని చాలా డబ్బులతో కొనబోతున్నారంట. ఫిష్ పాండ్ హార్బర్ కి రేపు వచ్చి వాళ్ళని నన్ను కలవమనండి. అక్కడే మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, ఈ విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. మాఫియా డాన్ కుంగ్ఫు మాస్టర్ జంగ్లీ యొక్క చాలా పెద్ద డీల్ ఇదే. డీల్ మన రెడ్ యార్డ్ సీకింగ్ లో జరుగుతుంది. దానికి కోడ్ వర్డ్ ఏంటంటే పాత వస్తువులు చాలా అద్భుతమైనవి. చూసావా గురు, మనం వచ్చి చేరుకున్నాం. అవునురా బోలే. గురు అలా చూడు. ఇది నిజంగా చాలా బాగుంది. ఈ రోజు డ్రాగన్ ఫెస్టివల్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహా, చూడడానికి చాలా అందంగా ఉందిరా. ఇది బాగుంది. రాగురు అంతా చుట్టూ తిరిగి చూద్దాం. అరే, ఆగు. ఇక్కడ జరుగుతున్న డ్రాగన్ ఫెస్టివల్ ని చూడడానికి ప్రపంచంలో చాలా దేశం నుండి చాలా ఆశతో వస్తున్నారు. ఆ విషయాన్ని మీరే చూడండి. వీళ్ళందరూ వాళ్ళ సంతోషాన్ని తెలియచేస్తున్నారు. సరే రండి, మన వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ ఫెస్టివల్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు బాగా నొప్పెడుతోంది. సారీ, నన్ను క్షమించండి. అరే నా మిత్రమా, కాసేపు నువ్వు చేతులు కట్టుకుని ఉండరా. ఓకే గురు. ఒక నిమిషం. అసలు ఇవాళ మనకి లక్కీ రోజు. ఇప్పుడే అందరూ దిగారు, అయినా సరే ఇంతలోనే డీల్ అయిపోయింది. హార్బర్ లో షీకింగ్ షిప్ లో జరుగుతోంది. వాళ్ళు నాకు ఫోన్ లో కోడ్ వర్డ్ చెప్పేశారు. మామూలు మామ, మీ మంచి ప్రారంభానికి ఆ కోడ్ వర్డ్ ఏమిటి? కోడ్ వర్డ్ ఏంటంటే పాత వస్తువులు చాలా అద్భుతమైనవి. ఏంటి కొత్త కోడ్ వర్డ్? అదే మేజర్ సార్, మ్యూజిక్ లేకపోతే మ్యాజిక్ కోడ్ వర్డ్ లాజిక్ లేకుండానే ఉంటుంది. ఇతనే నా డ్రైవరు జుమ్కా. ఇతనే మనల్ని హార్బర్ కి తీసుకెళ్తారు. ప్లీజ్ అందరూ బండి ఎక్కండి. ఇలా చూడు జవాన్, కొంచెం బండిని మెల్లగా తోలొచ్చు కదా. ఇదే నా నార్మల్ స్పీడ్, కానీ ఇదే నా ఫుల్ స్పీడ్. నువ్వు బండి నడుపుతున్నావా లేక ప్లేన్ నడుపుతున్నావా? వచ్చేసా. ఈ
జవాన్ బండిని అసలు తోలలేదు, బండిని గాల్లో ఎగిరించారు. ఇతన్ని డ్రైవర్ అని చెప్పకూడదు, పైలట్ అని చెప్పాలి. ఓహో థ్యాంక్ యూ ఆ. సీకింగ్ షిప్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది. ఆ, ఏయ్ ముందు కోడ్ వర్డ్ చెప్పు. పాత వస్తువులు చాలా అద్భుతమైనవి. రండి. మీకు నేను పరిచయం చేస్తాను. ఇకపై మన బిజినెస్ ఈయనే చేస్తారు. హలో, ఐఎమ్ జంగ్లీ. నేను గురు, ఇతను నా మిత్రుడు బోలే. ప్లీజ్ టు మీట్ యూ. ఇలా చూడండి జంగ్లీ అన్న, ఒకవేళ మేము ఈ బిజినెస్ కి కొత్త వాళ్ళం కావచ్చు, కానీ మేము ఈ బిజినెస్ లో ఎటువంటి తప్పు చేయబోవడం లేదు. తప్పులు చేయడమే నా లక్ష్యం. నాకు తెలియకుండా ఇక్కడ తప్పులు జరగడానికి వీల్లేదు. అలా జరిగితే నేను ఎవరిని వదలను, ఎందుకంటే అదే వారి ఆఖరి తప్పవుతుంది. ఈ బిజినెస్ లో పేపర్ వర్క్ ఎలా చేయాలి జవాన్? ఇతని పేరు జవాన్ కాదు, జంగిలీ. జంగ్లీ అంటే అడవుల్లో కదా తిరగాలి, ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? అరే నా గారాల బోలే, నా బంగాళాదుంప, ఇతని పేరేరా జంగ్లీ. మీరు వస్తువు అమ్మడంతో పాటు దాన్ని వాయించడం కూడా చేస్తారు కదా? ఖచ్చితంగా. ఒకవేళ పేమెంట్ ఇయ్యకపోతే వాళ్ళని మేము బ్యాండ్ వాయిస్తాం. ఆ లిస్ట్ ని తీసుకురా. అలాగే సార్. మేము సుర్తాల్ నగర వాసులం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనసిచ్చి మాట్లాడుతాం. స్మార్ట్ బాయ్, మీతో బిజినెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా చూడు జంగ్లీ అన్న, ఇవి సంగీత వాయిద్యాలా లేవే. ఇది రాజా ధనంజయ్ గారి కిరీటమా, ఇంకా బంగారపు శిల్పం, ఇంకా రాజా రాణా ప్రతాప్ గారి ఖడ్గం అని ఉంది. అవును, ఇవన్నీ చాలా పాత వస్తువులు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇలా కొద్దిగా చూపించు. ఇది సుర్తాల్ నగర్ పాతకాలపు వస్తువుకు సంబంధించింది. కొన్ని కాలాల ముందు మన మ్యూజియం నుంచి దీన్ని ఎవరో దొంగలించుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలిగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? జవాన్ గురు, ఇతనేమో ఒక స్మగ్లర్, మాఫియాకి సంబంధించిన వాడు. వీళ్ళు మన పాతకాలపు వస్తువులు దొంగలించి అమ్ముతున్నారు. ఏంటి, మీరు పాత వస్తువులు డీలర్స్ కారా? లేదు, మేము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని డీల్ చేసేవాళ్ళం. నన్నే మోసం చేస్తారా? వీళ్ళందరినీ పట్టుకోండి. వీళ్ళకి మన గురించిన అన్ని విషయాలు తెలిసిపోయాయి. బోలే జాగ్రత్త రా. అరే బోలే, పరిగెత్తు పరిగెత్తు. వీళ్ళని మీరు వదిలారా? మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? జవాన్, ఏవైనా సరే వీళ్ళ దగ్గర మనం ఇరుక్కోకూడదు. పరిగెట్టండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. 1 2 3. అయ్యో ఏమిటిది? అక్కడ ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. ఏం చెయ్యాలి? ఆ వలని విసరండి. వీళ్ళని వెయ్యబోతున్న జైల్లో సూర్య కిరణాలు కూడా రాకూడదు. గురు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? రండి. అరే, ఇలా తప్పించుకున్నారు వీళ్ళు. పట్టుకోండి. ఇదిగో బోటు తాళాలు. అది సరే, మీరెవరు? మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా వాడే. పేరేమిటో చెప్పండి. అన్ని తర్వాత వివరంగా చెప్తాను, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. పరిగెత్తండి. అదిగో బోట్ అక్కడుంది. పట్టుకోండి వాళ్ళని, వదిలిపెట్టద్దు. వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.
అందరూ రండి, వాళ్ళని వెంబడించాలి. రండి రండి. అయ్యో బాంబ్! వాళ్ళు వెనక్కున్నారు, బోటు కూడా అక్కడే ఉంది. గురు అదిగో అక్కడ చూడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు బోలే? ఇది ఇంకా పేర్లేదేంటి? ఏంటది పేర్లేదు? గురు ఇందులో ఏదో పిన్నుంది. కంప్లీట్ నేను గ్రనైట్ వేసేసాను, కానీ పిన్ని తీయడం మర్చిపోయాను. ఇడియట్, వాళ్ళతో ఎలాగైనా నువ్వు మాట్లాడి పిన్నుని తీయొద్దని చెప్పు, దాన్ని మళ్ళీ ఇటు విసిరేయమని చెప్పు. ఇదిగో మా మీదే బాంబు వేస్తారా? ఇదిగో కాసుకోండి. మనం ఏదో ఒకటి చేయకపోతే మన పడవ మునిగిపోతుంది. గురు వీళ్ళు మనల్ని చుట్టుముట్టేశారు. అదిగో చూస్తుంటేనే తెలుస్తుంది కదా బోలే. ఏదైనా కొత్తగా చెప్పరా? అసలీ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు తప్పించుకున్నారు, వాళ్ళని వదలను. ఎవరిని వదలరు బాస్? ఇందాక తప్పించుకున్న వాళ్ళని. డమ్లీ కంబ్లీ, ఈ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆ మోసగాళ్ళని పట్టుకొనే తీరాలి. దమ్లీ నువ్వు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో వెతుకో. ఆ తర్వాత కమలి వాళ్ళని నేను ఎక్కడని వెతకాలి వెతకాలి వెతకాలి? పైన ఆకాశంలో వెతుకు, కింద భూమి కింద కూడా వెతుకు. మీరు దేనికి దిగులు పడకండి బాస్, మీ పని పూర్తవుతుంది. వెంటనే అడ్రస్ చెప్పండి. ఆయన దగ్గర అడ్రస్ ఉంటే ఆయనే వెళ్ళి పట్టుకుంటాడు కదా. బాస్ మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వండి, మేము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలుసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొస్తాం. బాస్ ఈ గన్ వద్దు, ఈ గన్ వద్దు. అవును బాస్, ఇంకా మేము తప్పే చేయము, ప్రమాణం చేసి చెప్తున్నాం బాస్. ఒకరి ఐడియాని వింటేనే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, దాంతో పాటు ఇంకొకరి ఐడియా కూడా. మీ ఇద్దరు బుర్రలు బాగా పనిచేస్తా అనుకుంటున్నారా? స్మార్ట్ అయిన దద్దమల్లారా. ఇలాంటి బుర్రలు ఉన్న వాళ్ళకి ఇలాంటి గన్నుతోనే పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ బుర్రలు పనిచేస్తాయి, కానీ వీళ్ళు పని చేయలేరు. మీరు మీ చెవులను తెరిచి నా మాట వినండి. రేపు జరుగుతున్న డీల్కి మీరు ఒక పని చేస్తే చాలు. ప్రపంచంలో నుండి చాలా బిజినెస్ మ్యాన్ రాబోతున్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మీరు ఒక ప్రోగ్రామ్ జరపాలి. ఎంటర్టైనర్స్ ని రెడీ చేయండి, మిగతా అన్నిటిని నేను చూసుకుంటా. ఒక ప్రశ్న కూడా నన్ను అడగకూడదు. అడిగారా మిమ్మల్ని ఫ్యాన్ కి వేలు తీస్తాను. అప్పుడు పైకి వెళ్ళలేరు, కిందకి వెళ్ళలేరు. బాస్ మళ్ళీ మన మీద కోపంగా ఉన్నారు. ఏ సమస్య లేదులే డమ్లీ, తక్కువ ధరకే ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసి తన్ని సంతోషపరుద్దాం. దిగులు పడకు. ఐడియా. ఏరా మిత్రమా, వీళ్ళసలు ఎవరో తెలియడం లేదు. మన దేశపు పాత వస్తువులు వీళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి?
దీనికి సమాధానం నేను చెప్తాను. అందరికీ నమస్కారం. జవాన్ నువ్వెవరు? అరే ఈయన ఎవరో తెలీదా? మనం హార్బర్ నుంచి తప్పించుకోవడానికి సాయం చేసిన ఆయన. తాతయ్య, మామూలి తను మీకు ఎలా తెలుసు? అవును, ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ, నా పేరు నాంగ్. మామూలు నాకు తాతయ్య. ఏంటి? మామూలి అయితే ఇదంతా నీ ప్లానా? సారీ మేజర్, ఇదంతా ఆయన కాపాడడానికి ఇలా చేశాను. నేను గురువు బోలే గురించి చాలా విన్నాను, అది కూడా అశ్లీ మూలంగా విన్నాను. మా దేశంలో ఉండే ప్రజలకి గురువు బోలే చేసే సాహసాలు చాలా బాగా నచ్చుతాయి. నేను నన్ను అడిగిన వెంటనే నేను మీతో ఏం చెప్పాను అంటే, జంగ్లీ దగ్గర ఇరుక్కున్న మానని గురువు బోలే మాత్రమే రక్షించగలరని నాతోనే అన్నారు. అరే గురు, మనం వీళ్ళ దేశంలో కూడా ఫేమస్ అయిపోయాం. వీళ్ళ అన్నని కాపాడడం కోసమే సుర్తాల్ నగరం నుంచి మనల్ని తీసుకొచ్చారు. అవును మిత్రమా, అది సరే. మీ అన్నను ఈ జంగిలీ ఎందుకు నిబంధించి ఉంచాడు? ఇది చాలా పెద్ద కథ. అది చిన్నదిగా చెప్పండి. జంగిలీ హార్బర్లో నేను నా అన్నయ్య పనిచేసేవాళ్ళం. జంగిలీ సాధారణంగా ఎగుమతులు దిగుమతులు చేసే వ్యాపారం అనుకున్నాం. కానీ ఒకరోజు ఇది అన్ని దేశాలు దొంగతనం చేసిన పాత వస్తువులు. అయితే జంగ్లీ ఎక్స్పోర్ట్ అన్న పేరులో దొంగతనాలు చేస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలి. బాస్, వీడు మన అన్ని విషయాల్ని తెలుసుకున్నాడు. పోలీస్ దగ్గర చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి? దీనికి శిక్షని వీడి వెంటనే అనుభవించాలి. వీడిని జైలు వేయండి. నేను కాపాడడానికి రావడం మా అన్నయ్య చూసేశాడు. తను సైగ చేశాడు, నువ్వు ఇక్కడికి రావద్దు, నేను నీ అన్నయ్యని కాదని. తన మాట వినకుండా వెళ్ళుంటే తనతో పాటు నేను అరెస్ట్ అయి ఉండేవాడిని. మా అన్నయ్య తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. పట్టుకోండి. జంగిలీ అతన్ని పట్టుకున్నాడు, బంధించాడు కూడా. నేనక్కడ పనిచేస్తూనే తనని కాపాడాలని ఎంతో ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఎంతగానో పోరాడాను, కానీ అక్కడ భద్రత బలంగా ఉంది. గురు బోలే, ఎలాగైనా మా అన్నయ్యని కాపాడండి. మీకేం కావాలో అది నేను ఇస్తాను. ప్లీజ్ ఎలాగైనా కాపాడండి. తన కోసం తన కుటుంబము పిల్లలు ఎదురు చూస్తున్నారు. మీ కష్టం ఏమిటో మేము అర్థం చేసుకోగలం. మీ అన్నయ్యను కాపాడడం కోసం మేము మా ప్రాణాలైనా సరే బలిస్తాం. జవాన్ గురు, మనం వీళ్ళందరిని కాపాడకూడదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అది మాత్రమే కాదు, సుర్తాల్ నగర్ నుంచి దొంగలించిన పాత వస్తువులన్నింటినీ మనం తిరిగి తీసుకురావాలి. దీన్ని ఓపెన్ గానే చెప్పుండొచ్చుగా. అయితే మనం ఆ జంగిలీ ఉన్న చోటికి తిరిగి మళ్ళీ ఎలా వెళ్ళాలి? వినండి, జంగిలీ ఓ పెద్ద సేల్స్ ఎగ్జిబిషన్ నడపాలనుకున్నాడు. అన్ని దేశాల నుంచి దొంగిలించిన ఖరీదైన వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. వాటిని కొనడానికి అన్ని దేశాల మాఫియా అక్కడికి వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ షోని జరిపే బాధ్యతని జంగిలీ తన అసిస్టెంట్లకి అప్పగించాడు. మిమ్మల్ని ఆర్టిస్టులుగా, అంటే నటీనటులుగా అక్కడికి పంపిస్తాను. అంతకంటే ముందు వాళ్ళిద్దరిని మనం కలిసి తీరాలి. దానికి గురు బోలే, మీరిద్దరూ నాతో పాటు రావాలి. ఓకే. ఆహా, చల్లచల్లదనంలో మీకు కావాల్సిన వేడి వేడి వీళ్ళని చూడండి. వీళ్ళిద్దరూ స్వదేశంలోనూ విదేశంలోనూ ఎన్నో షోలు చేశారు. ఎంతో ప్రఖ్యాతగాంచిన అద్భుతమైన నటులు. వీళ్ళిద్దరే సూపర్ ఎంటర్టైనర్. హలో. నేను కాస్త వెనకే ఉంటాను. ఇప్పుడు పని గురించి మాట్లాడుకుందామా? పని గురించి మాట్లాడదాం. పని గురించే మాట్లాడదాం. మేము ఎంతో పని చేయాల్సిన అవసరం ఉంది. రాత్రి పగలని ఎంత కష్టపడినా కానీ దానికి తగ్గ సంపదే రావడం లేదు. కొన్నిసార్లు ఈ పని వదిలేసి వేరే పనికి వెళ్దాం అనిపిస్తుంటుంది. మీ దగ్గర ఏదైనా పని ఉందా? అనవసరంగా ఏడవద్దు, ఏదో ఒకటి చేద్దాంలే. ఇలా చూడు కమిలి, పని అంటే ప్రోగ్రామ్ చేయాలి కదా, నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఇంతకు ముందు మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళింది నేను చూసానే. ఆహా, నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడ, ఎలాగా, ఎప్పుడు? ఇప్పుడే 2 నిమిషాలకు ముందే. 2 నిమిషం ముందా? గుర్తుకొచ్చింది. నేను మీకు హలో చెప్పాను కదా.
ఇలా చూడు డమ్లీ, ప్రోగ్రామ్ చేయడానికి డాలర్స్ గురించి మాట్లాడదామా? ఈ ప్రోగ్రామ్ కి $1000 మీకు ఇవ్వదలుచుకుంటున్నాం. 1000. ఇలా చూడండి, మీరు 1000కి బదులుగా 500 ఇచ్చినా సరే మాకు చాలండి. అరే ఏ డమిలీ, వాళ్ళతో గనక మనం ఇంకాసేపు మాట్లాడుంటే ప్రోగ్రామ్ ఫ్రీగా చేస్తుండే వాళ్ళేమో. అలాగైతే సరే, రేపు వీళ్ళని టైంకి తీసుకొస్తాను. అరే టైంకి అసలు తీసుకురాకూడదు, హార్బర్ కి తీసుకురావాలి, హార్బర్ కి. అర్థమైంది, మేము వచ్చేస్తాంలే. ఇలా చూడండి గురు, మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేయండి, నేను వెళ్ళి మా అన్నయ్యని వెతుకుతాను. అరే ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉందే. ఇలాంటి పాత వస్తువులు మీకు ఎక్కడ దొరకదు. వచ్చి చూడండి. వావ్, ఈ కత్తిని చూడండి. జవాన్ గురు, ఎలాగైనా సరే ఇక్కడున్న వస్తువులన్నింటినీ మనం సురుతాల్ నగర్కి తీసుకుని వెళ్ళే తీరాలి. ఆహా, చెప్పిందంతా కరెక్టే. ఇవన్నీ మనం మన ఊరికి తీసుకువెళ్ళిపోదాం. ఆలోగా మనం దొరికిపోకూడదు. ఇలా చూడండి బాస్, అందరూ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చేసారు. అయితే ఎంటర్టైనర్స్ ని స్టార్ట్ చేయమనండి. సరే బాస్. फीलिंग है ये राइट वाली, चीनी में हिंदी है डाली. फीलिंग है ये राइट वाली, चीनी में हिंदी है डाली. नाचो नाचो मारो ताली, आज बजावांगे. मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ, मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ, मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ. ओ बीट पे फीट हिलाने आए, अर्थक्वेक हम लाने आए. बीट पे फीट हिलाने आए, अर्थक्वेक हम लाने आए. रूह में भर के सारी दुनिया नू नचावांगे, बजावांगे. मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ, मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ, मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ. नाचो नाचो मारो ताली, आज बजावांगे. मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ, मस्ती दी मस्ती दी मस्ती दी सीटियाँ. ప్రేక్షకులారా, నేను చెప్పేది వినండి. అందరూ వెంటనే మీ సీట్ బెల్ట్ వేసుకోండి. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి జగ్లర్స్ వస్తున్నారు. Next!
నెక్స్ట్ జాగ్రత్త, నెమ్మదిగా మేజర్ సార్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఏమైంది? వీడు మన మనిషే కదా, వీడినెందుకు పట్టుకొచ్చారు? గురు, అతన్ని పట్టుకున్నారు, మనం దొరికిపోయాం. బాస్, జంకీ ఇతనికి అన్న. ఇతను అతన్ని బయటికి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. జైలుని ఈ సిట్టుతో బదలకొట్టాలని చూశాడు. ఏమన్నావ్? ఆ జాంగ్ వీడి అన్ననా? అరే ఇతను ఎందుకు తీసుకొచ్చారు? తనే అందరినీ 50% ఇక్కడికి తీసుకొచ్చి హెల్ప్ చేశాడు. తొందరపడి ఎందుకురా చెప్పేశావు? ఇప్పుడు మనకేమీ దక్కదు. అయితే వీళ్ళందరూ వీడి మనుషులా? వీళ్ళందరూ ఒకటే. అందరినీ పట్టుకొని వాళ్ళ ముసుగుని చింపేయండి. వీళ్ళ రోజు మనల్ని మోసం చేసిన వాళ్ళు కదా. అయితే వాళ్ళందరిని ఒక బాక్స్ లో లాక్ చేసి సముద్రంలో విసిరేయండి. బాక్స్ ని సముద్రం బయటికి రానివ్వదు. అదేలాగా బాక్స్ వీళ్ళని బయటికి రానివ్వదు. వీళ్ళందరినీ చూస్తుంటే జోకర్స్ లా కనిపించడం లేదు, ఫైటర్స్ లా అనిపిస్తోంది. తీసుకో, ఇది నా స్టైల్. ఇదిగో తీసుకో, మీ అన్నయ్యని కాపాడుకో. ఓకే గురు. రండి మిత్రులారా, ఇక్కడి నుంచి మనం పారిపోదాం. బాస్ బాస్, నేను బాగు చేస్తాను. పాత వస్తువుల్ని తీసుకొని పారిపోతున్నారు. పట్టుకోండి వాళ్ళని.
త్వరగా రా గురు. త్వరగా పద బోలే. అరే అరే బోలే, అరే నా ప్రియమైన బోలే, నేను బండి మీద కింద పడిపోయాను రా, ఆగరా. గురువుని వదిలేసి వచ్చేసాం, బండి తిప్పు. గురు నేను వస్తున్నా. త్వరగా రా గురు. వాళ్ళని పట్టుకోండి. ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు, లేదంటే మీరందరినీ ఏం చేస్తానో నాకు తెలియదు. అదిగో అక్కడ వెళ్తున్నారు, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా అందరూ తప్పుకోండి.
వెళ్తున్నావు? నేను వదలను. త్వరగా వచ్చే గురు. వదబోలే. తప్పుకో. మామూలి రండి రండి ఇటు వచ్చి కూర్చోండి. అరే బోలే, అక్కడ చూడరా సమస్య. ఇంతవరకు వచ్చింది కష్టం కాదు, ఇక రాబోయేది అసలు కష్టం. గురు ఏం చేయమంటావు? ఏం చెయ్యాలా? ఏం జరిగితే అదే జరిగింది. పండితి సరే గురు, దేవుడి మీద భారం వేసి ఈ పెద్దవాళ్ళున్న వైపే వెళ్దాం. అరే బోలే, త్వరగా పదరా పద. బోలే జవాన్, మనం చాలా జాగ్రత్తగా మన దేశానికి వెళ్ళి చేరాలి. అదంతా సరేలే, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం, ఆ తరువాత మన దేశానికి వెళదాం. కొంచెం వేగంగా వెళ్ళు. త్వరగా, ఎలాగైనా కొంచెం ముందుకు వెళ్ళు. మామూలి నేను మీలాగా గడ్డం పెంచబోతున్నాను. మనకి ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇదే హెల్ప్ చేస్తుంది. మేము కూడా వచ్చేసాం గురు బోలే. అరే బోలే, ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాం.
ఏంటి మీరందరూ ఏమి చేయలేకపోతున్నారా? ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక పక్క చావు బావి, ఇంకొక చోట లోయ. మేము ఏ యుద్ధంలోనే సరే ఎప్పుడు ఓటమిని మాత్రం చెందలేదు. ఈ రోజు నువ్వు జయిస్తే రేపు మేము కూడా జయించొచ్చు. రేపు మీరు ప్రాణాలతో ఉంటేనే కదా గెలుస్తారు. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చేయండి. నా పేరు గురు. రా ముందు నాతో తలపడి చూడు. లేదు గురు, నేనుండగా అండగా నీకెలాంటి కష్టము రాదు. చూసారా, స్నేహం అంటే ఇదేరా. మీ స్నేహాన్ని నేను విడదీయను, కానీ మీ ఒంట్లో ఉన్న ఎముకల్ని నేను విడదీస్తాను. అదంతా ఏ ప్రాబ్లము లేదు బాస్. ఒంట్లో మొత్తం 207 ఎముకలు ఉన్నాయి. వెంటనే మీరు విరక్కొట్టండి, నేను ఎంచుతాను. ఆ వస్తువులన్నీ ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరండి. మా బాస్ ఒకే సమయంలో 4 ఫైట్ మాస్టర్ని కొట్టి ధ్వంసం చేసేశాడు. దాన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. అరే బోలే గురు, Bye. Have a good day. గురు, ధైర్యంగా ఉండు. మన బోలే మళ్ళీ తిరిగి వస్తాడనిపిస్తోంది. అవును మేజర్ సార్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అరే బోలే, నువ్వే మమ్మల్ని తిరిగి వచ్చి కాపాడాలి. అరే తకదిమి తాళం వాయించి గురు బోలే ఆడి పాడబోతారు. कहाँ गया कहाँ गया कहाँ गया मेरा भोला भाला भोला कहाँ गया कहाँ गया कहाँ गया मेरा भोला भाला भोला ऐसा न कर बाहर तू आ लगता है डर क्यों है छुपा ऐसा न कर बाहर तू आ लगता है डर क्यों है छुपा भोले रे भोले कहाँ गया कहाँ गया कहाँ गया मेरा भोला भाला भोला कहाँ गया कहाँ गया कहाँ गया मेरा भोला भाला भोला అరే రే నా ప్రియమైన బోలే, నువ్వు వచ్చేసావా? ఆహా, హే, హే. అవును గురు. ఇదెల్లా సాధ్యమైంది.
అరే బోలే జాగ్రత్త. ప్లీజ్ బోలే నన్ను ఎలాగైనా కాపాడు. నా గారాల బోలే, నా వీర బోలే, అతను మనలాగా మారే అవకాశమే లేదు. అందుకని మనం అతనిలాగా మారకూడదు. అతన్ని కాపాడు బోలే. గురు అలాగే చేస్తాను. ఏరా నా ముద్దుల బోలే, నీకేమీ కాలేదు కదా? కాదు గురు. బోలే వెనక్కి తిరిగి చూడు. ఆ? గురు నువ్వు నిజంగానే సూపర్. కరెక్ట్ టైం చూసి పాట పాడావు. ఇలా చూడు మిత్రమా, నేను ఎప్పుడూ చెప్పేదే. దీనికి కారణం నేను మాత్రమే కాదురా, ఇది నిజంగానే టీం వర్క్ రా. అవునరా బోలే, మనందరం ఒక్కటిగా కలిసి ఈ పాత వస్తువుని కాపాడాం. థ్యాంక్ యూ గురు బోలే. మీ వల్లే మా అన్నయ్య మాకు మళ్ళీ తిరిగి దక్కారు. ఇది కూడా మా బాధ్యత. జవాన్, మీరిలా సహాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఇలా చూడండి, ఎప్పుడైనా మా అవసరం మీకు వచ్చినట్టయితే పిలవండి, వెంటనే వచ్చేస్తాం. ఏంటి గురు ఇప్పుడు మనం వెళ్దామా? దానికి ముందు ఒక పని ఉంది. మనందరం హ్యాపీగా ఒక సెల్ఫీ తీసుకోబోతున్నాం.